వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్। ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ ఆర్ తెలంగాణలోని బీఈడీ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్తో పాటు కాలేజెస్ లిస్ట్ విషయంలో మీకున్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం। ఈ యొక్క డౌట్స్ అనేది మీ మార్నింగ్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్కి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది। ఆ వీడియో కామెంట్ సెక్షన్లో సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే వారి యొక్క కామెంట్స్ని అయితే కామెంట్ చేయడం జరిగింది। ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ సంబంధించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం। ఇన్ కేస్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మీకు ఆ డౌట్స్ పైన క్లారిఫికేషన్ ఇవ్వడానికి మేము ఈ వీడియో అయితే చేస్తున్నాము। ప్రజెంట్ అయితే మనం మన యొక్క ది మాస్టర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి అఫీషియల్ డిస్ప్లేలో అయితే ఉన్నాం। మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ యొక్క హోమ్ పేజ్ కానీ డాష్ బోర్డ్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది। మీరు ఇక్కడ ఇలా స్క్రోల్ చేసినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో రీసెంట్ అప్డేట్ వీడియోస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది। మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు। బీఈడీ కాలేజెస్ ఇన్ తెలంగాణ అంటూ తెలంగాణలోని ఎన్ని క్యాంపస్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, వాటి యొక్క ఫీ ఏ విధంగా ఉంటుంది, అవి ఏ జిల్లాలో ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మీ మార్నింగ్ డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది। ఈ వీడియోలో ఆ వీడియో చేసిన తర్వాత వ్యూవర్స్ కున్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం। మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ అదేవిధంగా మన ఛానల్లో ఉన్న కంటెంట్ కోసం మీరు ఇక్కడ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు మన ఛానల్లో ఇప్పటివరకు ఏ టాపిక్స్ పైన వీడియో చేసామనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది। టోటల్గా తెలంగాణ కావచ్చు అండ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు అండ్ సెంట్రల్కి సంబంధించి వివిధ రకమైన కోర్సెస్ అడ్మిషన్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన సో మెనీ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి। వాటిని మీరు వీక్షించవచ్చు ఫుల్గా। ఇక్కడ మనకు సర్టిఫికేట్కి సంబంధించి కానీ, లాస్ట్ సెట్ కానీ, డిగ్రీ అప్డేట్స్ కానీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, అండ్ బీఈడీ అప్డేట్స్ కానీ, యూనివర్సిటీ వైజ్ అప్డేట్స్ కానీ, అండ్ పీజీకి సంబంధించి కానీ, సెట్ నెట్కి సంబంధించి కానీ, జాబ్స్కి సంబంధించి కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి। ప్రజెంట్ వచ్చేసి మనం ఏంటి అంటే ఈ యొక్క బీఈడీ కాలేజెస్ లిస్ట్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి రీసెంట్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో నేనైతే డిస్ప్లే చేస్తాను। ఇది మార్నింగ్ అయితే మేము వీడియో చేయడం జరిగింది। ఇది మనకు టోటల్గా బీఈడీ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్కి సంబంధించి నేను మీ సత్య। ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ప్రజెంట్ మనం వచ్చేసి ఈ వీడియో కామెంట్ సెక్షన్లో ఉన్న కామెంట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం। ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కీర్తన అయితే కామెంట్ చేయడం జరిగింది। అన్న బీఈడీ కాలేజెస్లో హాస్టల్ స్పెషాలిటీ ఉంటుందా అనేది క్వైరీ ఇక్కడ। బీఈడీ కాలేజెస్లో హాస్టల్ ప్రొవైడ్ చేసే కాలేజెస్కి సంబంధించి మేము ఆల్రెడీ డీటెయిల్గా వీడియో అయితే చేయడం జరిగింది। మన తెలంగాణలో ఉన్న కొన్ని క్యాంపస్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే బీఈడీకి సంబంధించి హాస్టల్ స్పెషాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తాయి। వాటిలో వచ్చేసి ఎస్పెషల్లీ అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఉన్న కాలేజెస్ ఏంటంటే రెండు కాలేజెస్ మాత్రమే మనకు హాస్టల్ స్పెషాలిటీ అయితే ఉంటుంది। అది ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, తర్వాత కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో అయితే ఓయూ క్యాంపస్లో ఓయూ అండ్ కేయూకి సంబంధించి మాత్రమే హాస్టల్ స్పెషాలిటీ అయితే ఉంటుంది। అండ్ రిమైనింగ్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి హాస్టల్ స్పెషాలిటీ అయితే ఉండదు, బట్ రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ఎవరైతే ఇప్పుడు లైక్ మనకు మాసప్ ట్యాంక్ కాలేజ్ కావచ్చు, సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ హన్మకొండలో ఉన్న కాలేజెస్ కావచ్చు, థర్డ్ వన్ వచ్చేసి నల్గొండలో ఉన్న డైట్ కాలేజెస్ కావచ్చు, మహబూబ్నగర్లో ఉన్న డైట్ కాలేజ్ కావచ్చు। వీటికి సంబంధించి ఏంటంటే హాస్టల్ స్పెషాలిటీ అనేది మనకు అందుబాటులో అయితే లేదు। ఒకవేళ బీఈడీ కాలేజెస్లో సీట్ వస్తే కన్ఫామ్గా హాస్టల్ ఇచ్చేది ఏంటి అంటే మనకు రెండు కాలేజెస్ మాత్రమే హాస్టల్ అయితే ఇస్తారు। అది ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఒకటి అండ్ కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఒకటి। ఈ రెండు యూనివర్సిటీలో మాత్రం బీఈడీ స్టూడెంట్స్కి హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। అండ్ థర్డ్ యూనివర్సిటీ మనకు తెలంగాణ యూనివర్సిటీ అయితే ఉంది। తెలంగాణ యూనివర్సిటీలో ఒక ఇయర్ ఒకలాగైతే చేస్తున్నారు, ఒక్కొక్కసారి స్పెషాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్నిసార్లు ప్రొవైడ్ చేయట్లేరు। బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్న పొలిటికల్ రూల్స్ని బట్టి వాళ్ళు హాస్టల్ ప్రొవైడ్ చేయడం, లేకపోతే అక్కడ ఉన్న స్పేస్ని బట్టి హాస్టల్ ప్రొవైడ్ చేయడం చేయకపోవడం అయితే జరుగుతుంది। బట్ హాస్టల్ గురించి మీరు క్వైరీ చేశారు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో, కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కనుక మీకు సీట్ వస్తే ఆ రెండిట్లో హాస్టల్ స్పెషాలిటీ ఉంటుంది। రిమైనింగ్ ఏ యూనివర్సిటీలో కానీ ఏ కాలేజ్లో కానీ మీకు హాస్టల్ స్పెషాలిటీ అయితే ఉండదు। మీరు ప్రైవేట్ హాస్టల్లో స్టే చేయడం కానీ, లేదా నియర్ బై ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో మీరు హాస్టల్లో అయితే జాయిన్ అవ్వచ్చు। బట్ అఫీషియల్గా యూనివర్సిటీ క్యాంపస్కి అయితే వేరే వాటికి హాస్టల్స్ అయితే లేవు। ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కి, కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కి మాత్రమే హాస్టల్ అయితే ఉంది। ఇది హాస్టల్కి సంబంధించిన క్వైరీ అయితే। అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు। నిజామాబాద్ డిస్టిక్లో ఓన్లీ 6A ఉన్నాయి। నేను నిజామాబాద్లోనే బీఈడీ చేయొచ్చా అంటున్నారు। అనుకుంటున్నా నాకు 12,496 ర్యాంక్ వచ్చింది, ఓన్లీ 6 కాలేజెస్ పెట్టుకుంటే సీట్ వస్తుందా అంటున్నారు। అన్ని కాలేజెస్ పెట్టుకోవాలా చెప్పండి అంటున్నారు। ఇక్కడ సింపుల్ అండి। బీఈడీ కాలేజెస్ అనేవి తక్కువగా ఉన్నప్పటికీ బీఈడీలో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా చాలా తక్కువగానే ఉంటారు। ఎవరైతే ఈ యొక్క 12,496 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ మెథడ్స్ మెన్షన్ చేస్తే బాగుండేది। అంటే మీరు బయాలజికల్ మెథడ్సా, సోషల్ సైన్సా, లేకపోతే మ్యాథమెటిక్సా, అది కూడా మెన్షన్ చేసి మేము ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాము। బట్ మీకు సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది। మీరు ఫస్ట్ ఆర్డర్ పెట్టేటప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలి అనుకుంటారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటారు, నిజామాబాద్లో ఉన్న 6 కాలేజెస్లో మీరు ఫస్ట్ ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటారు దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి। ఇలా ఆర్డర్ వైజ్గా మీరు ఫస్ట్ దేంట్లో జాయిన్ అవ్వాలనుకుంటారు, ఒకవేళ దాంట్లో రాకపోతే నెక్స్ట్ ఎలా చేయాలనుకుంటారు అలా మీరు 6 ఆర్డర్ అయితే ఇచ్చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది। ఖచ్చితంగా మహబూబ్నగర్లో ఉన్న కాలేజ్లోనే
ఖచ్చితంగా నిజామాబాద్లో ఉన్న కాలేజీలోనే మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సార్ మాక్సిమం ఎన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని అయితే అడుగుతున్నారు. సో మాక్సిమం వచ్చేసి ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు, మనకు లిమిట్ అనేది ఏమి ఉండదు. సో మినిమం మాత్రం 1 కాలేజ్ అయితే వెబ్ ఆప్షన్స్లో ఉండాలి. మాక్సిమం వచ్చేసి ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు, బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ను బట్టి, సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. సో మీరు ఒకసారి మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, మీ మెథడాలజీ ఏంటి, మీ కేటగిరీ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలనేది అయితే నేను గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలనే క్వశ్చన్ కనుక మీకు ఉన్నట్టయితే బీఈడీ వెబ్ ఆప్షన్స్లో మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, దాంట్లో అయితే లిమిట్ ఉండదు. పెట్టుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగిందో ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న కాలేజ్లో కనుక మీకు సీట్ వస్తే ఖచ్చితంగా నేను జాయిన్ అవ్వాలి అనుకునే ఉద్దేశం ఉన్నప్పుడే దాన్ని మనం వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవడం జరుగుతుంది. అదర్వైజ్ అలాంటి కాలేజెస్కి అయితే ప్రియారిటీ ఇవ్వకండి. సో మీరు ఖచ్చితంగా ఆ కాలేజ్లో నేను బీఈడీలో సీట్ జాయిన్ అవుతాను అనుకుంటే అలాంటి వాటికి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. కన్ఫామ్గా మీరు పెట్టుకున్న లిస్ట్లో ఏదైతే ఉంటుందో దాంట్లోనే సీట్ అయితే అలాట్ కావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఏంటంటే ఇక 20,000 ప్లస్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొందరికి సీట్ రాలేదు బేస్డ్ ఆన్ మెథడ్స్ని బట్టి. సో మీరు మాకు ఏ కాలేజ్ పెట్టుకుంటే సీట్ వస్తుంది అని క్వైరీ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మీ ర్యాంకు, మీ కేటగిరీ, మీ మెథడ్స్ని అయితే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డీటెయిల్ వీడియోలో మేము ఈ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత సో దాంట్లో మెన్షన్ చేసిన ట్యూషన్ ఫీ అనేది 2 ఇయర్స్కా లేక 1 ఇయర్కా అని అడుగుతున్నారు. గుడ్ క్వశ్చన్. ఇక్కడ సో మెనీ ఆస్పిరెంట్స్కి చాలా మందికి వచ్చే డౌట్ ఇది. సో మనకు కోర్స్ ఫీ అనేది మనం ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ తీసుకున్నట్టయితే అక్కడ 8,100 అని చూపిస్తుంది. అండ్ తర్వాత మనకు మాసప్ ట్యాంక్ తీసుకున్నట్టయితే 3,140 రూపీస్ అయితే చూపిస్తుంది. ఈ యొక్క కోర్స్ ఫీ ఏదైతే ఉందో కాలేజెస్ లిస్ట్లో ఉన్నది అది 2 ఇయర్స్కా 1 ఇయర్స్కా అని అయితే అడుగుతున్నారు. సో కోర్స్ ఫీ అనేది 1 ఇయర్ అమ్మా, ఫర్ 1 ఇయర్ మాత్రమే ఇది. సో ఖచ్చితంగా మీరు కనుక ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చినట్లయితే మీరు 8,000 పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితేనేమో టోటల్ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాకపోతే 8,100 అయితే పే చేయాలి. అండ్ మాసప్ ట్యాంక్లో మనకు 3,140 రూపీస్ ఉంది. సో ఇక్కడ కూడా 3,140 ఏదైతే ఉందో అది 1 ఇయర్కి, 2 ఇయర్స్ కాదు. ఫస్ట్ ఇయర్కి 3,140 కట్టాల్సి ఉంటుంది, సెకండ్ ఇయర్ కూడా 3,000. ఒకవేళ ఒక కోర్స్ ఫీ వచ్చేసి 25,000 ఉంది సార్ ఒక కాలేజ్ ఫీ, అది 1 ఇయర్కా 2 ఇయర్కా అంటారు. ఒక కాలేజ్ ఫీ వచ్చేసి 34,000 ఉంది, అది 1 ఇయర్కా 2 ఇయర్స్కా అని కూడా క్వైరీ చేస్తారు. కాలేజెస్ లిస్ట్లో ఏదైతే ఉందో 25,000 కానీ 34,000 కానీ అది 1 ఇయర్కి మాత్రమే, 2 ఇయర్స్ కాదు. అంటే మీరు కనుక ఈ యొక్క 34,000 ఉన్న కాలేజ్లో కనుక సీట్ మీకు వచ్చినట్లయితే మీరు ఫస్ట్ ఇయర్కి 34,000 పే చేయాలి, సెకండ్ ఇయర్ కూడా 34,000 పే చేయాలి. స్కాలర్షిప్ వస్తే ఒకలాగుంటుంది, స్కాలర్షిప్ రాకపోతే ఒకలాగుంటుంది. స్కాలర్షిప్కి సంబంధించి మేము ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. స్కాలర్షిప్ వస్తే ఎంత పే చేయాలి, రాకపోతే ఎంత పే చేయాలి అనేది. ఈ టాపిక్ గురించి స్పెషల్గా నేను వీడియో అయితే చేస్తాను. బట్ ఇక్కడ కోర్స్ ఫీకి సంబంధించి మీకు క్లారిటీ ఇస్తున్నాను నేను. ఇక్కడ కాలేజెస్ లిస్ట్లో ఉన్న కోర్స్ ఫీ ఏదైతే ఉంటుందో అది ఫర్ ఇయర్కి, 2 ఇయర్స్కి కాదు, అది గుర్తుంచుకోండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సార్ ఇక్కడ టీయూ సౌత్ జోన్ క్యాంపస్లో సో బీఈడీ ఉండదు, ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్, ఓన్లీ టీయూ సారంగపూర్లో అయితే ఉందని చెప్తున్నారు. సో ఎనీవే అది ఎక్కడున్నా సరే మాకు ఎవరంటే ప్రీవియస్లో ఇచ్చిన స్టూడెంట్స్ డేటా ఆధారంగా మేము వీడియోస్ అయితే చేస్తుంటాం. మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ మీలాంటి స్టూడెంట్స్ ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారో దాన్ని బేస్డ్ చేసుకొని మేము వీడియో అయితే చేస్తాం. సో మీలాంటి సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు సజెషన్ కరెక్ట్గా చేస్తుంటే సో మేము కూడా కొంచెం డేటా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ తోటి వీడియో అయితే చేయగలుగుతాము. సో నిజామాబాద్కు సంబంధించి ఏదైతే తెలంగాణ యూనివర్సిటీ ఉందో దానికి సంబంధించి మనకు క్యాంపస్లో అయితే ఈ యొక్క బీఈడీ కాలేజెస్ అయితే ఉంటుంది. బట్ దానికి హాస్టల్ స్పెసిలిటీ అనేది ఒకసారి ప్రొవైడ్ చేస్తున్నారు, ఒకసారి ప్రొవైడ్ చేయట్లేరు. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కూడా ఉంటుంది దానికి సంబంధించి. సో మనము జర్నీ చేయడానికి బీఈడీ కాలేజెస్కి, హాస్టల్ నుంచి బీఈడీ కాలేజ్కి, బీఈడీ కాలేజ్ నుంచి హాస్టల్కి వెళ్ళడానికి కూడా కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అంతగా ఉండదు. బట్ బీఈడీ కాలేజ్ అయితే మనకు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో అయితే ఉంది, అది యూనివర్సిటీ కాలేజ్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే టెల్ అబౌట్ PH పర్సన్ సార్, ఐ డన్ మై ఫిజికల్ వెరిఫికేషన్, ఐ డిడ్ నాట్ గెట్ గౌట్ కాలేజెస్ వెన్ వెబ్ ఆప్షన్స్ విల్ కమ్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ వచ్చేసి ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అంట. సో తను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారంట. సో ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మనకి డేట్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు మనకు 12th నుంచి 12th, 13th, 14th, 16th డేట్లో అయితే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి, 12th and 13th వచ్చేసి NCCకి సంబంధించి, అండ్ 14th డేట్లో వచ్చేసి ఏంటంటే ఈ యొక్క PH క్యాండిడేట్స్కి, అండ్ 16th డేట్లో వచ్చేసి స్పోర్ట్స్ అండ్ క్యాప్కి సంబంధించిన స్టూడెంట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేశారు. కొన్ని డేట్స్ అటు ఉండొచ్చు, బట్ మనకు 12th, 13th, 14th, 16th డేట్లో అయితే ఈ యొక్క స్పెషల్ కేటగిరీ పర్సన్స్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినట్లయితే సో వాళ్ళు మీకు అక్కడ వెరిఫికేషన్లో అప్లోడ్ చేసినట్లయితే సెకండ్ పేజ్లో మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటాం. ఫస్ట్ పేజ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి, మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ పేజ్లో మీకు బెటర్ కాలేజ్ రాకపోతే సెకండ్ పేజ్లో మీరు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన థింగ్స్ అనేది ఉపయోగించుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇంకొక అనదర్ క్వశ్చన్ సార్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకపోయినా మేనేజ్మెంట్ కోటాలో సీట్ వస్తుందా? బికాజ్ ఎంట్రన్స్ టెస్ట్కి అటెండ్ అయ్యాం,
కదా, చాలా ఛాన్స్ ఉంటుందా అంటున్నారు. సో ఓకే, ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకపోయినా మీరు మేనేజ్మెంట్లో అయితే జాయిన్ అవ్వచ్చు. బట్ మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యే వారికి ఏంటంటే స్కాలర్షిప్ అనేది రాదు, మీరు ఓన్గా పే చేసుకోవాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ యొక్క కాలేజ్ ఫీ స్ట్రక్చర్ని బట్టి మీరు అక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంత పే చేయాలి, ఎంత పే చేయకూడదు అనేది కాలేజ్ అథారిటీస్ మీకు క్లియర్గా చెప్తారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు అమౌంట్ అయితే పే చేయాలి. సో బీఈడీ అనేది వితౌట్ ఎంట్రన్స్ టెస్ట్తో కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకుండా కూడా జాయిన్ అవ్వచ్చు. బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ బట్టి అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలంటే నియర్ బై బీఈడీ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వారి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మీరు డీటెయిల్గా తెలుసుకొని మీరు అక్కడ అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మేనేజ్మెంట్లో కూడా మనం జాయిన్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఏదో ఒక యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్ పెట్టుకోవచ్చు అంటున్నారు. సో పెట్టుకోవచ్చమ్మా, మీ ఇష్టం. సో మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి నల్గొండకు సంబంధించిన వాడిని అనుకుంటే నల్గొండలో ఉన్న కాలేజెస్ మాత్రమే నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటాను, అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ మీ ర్యాంక్ అనేది హెవీగా ఉందనుకోండి, సో మీకు నల్గొండలో ఉన్న కాలేజెస్ మాత్రం పెట్టుకుంటే సీట్ రాకపోవచ్చు. సో బేస్డ్ ఆన్ ర్యాంక్ను బట్టి మీరు డిసిషన్ అయితే తీసుకోండి. సో మీరు ఎన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని క్వైరీ చేసేటప్పుడు ఫస్ట్ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీ కేటగిరీ ఏంటి, మీ మెథడాలజీ ఏంటి అనేది మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మేమైతే చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 16,000 18,000 వచ్చిన వాళ్ళు ఓన్లీ ఖమ్మం డిస్టిక్లో ఉన్న కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరిగింది. ఆ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న కొంతమంది బీసీ స్టూడెంట్స్కి, ఓసీ స్టూడెంట్స్కి సీట్ అయితే అలాట్మెంట్ కాలేదు. సో బేస్డ్ ఆన్ ఆ యొక్క ఎగ్జాంపుల్ని బట్టి మీరైతే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ సో బ్రో త్వరలో ట్యూషన్ ఫీ ఎలా పే చేయాలి వీడియో చేయండి అంటున్నారు. సో ట్యూషన్ ఫీకి సంబంధించి కాదండి, ఫర్దర్గా మనకి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా బీఈడీకి సంబంధించి మీరు మీ బీఈడీ కోర్స్ కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్స్ తీసుకునే వరకు ఏ అప్డేట్స్ ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ పైన మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. కావాలంటే మీరు మన ప్రీవియస్ వీడియోస్ చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. నేను ప్రతి అప్డేట్ అయితే ఇస్తాను. సో ఎనీవే థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. సో మేము ఖచ్చితంగా మీ టాపిక్ పైన వీడియో చేస్తాము. ట్యూషన్ ఫీ ఏ విధంగా పే చేయాలనేది కూడా ఆ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసి సో అన్ని కాలేజెస్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుందా బ్రో అని అయితే అడిగారు. సో ఎస్, తెలంగాణలో ఉన్న ప్రతి కాలేజ్ కూడా మనకు సో బీఈడీ కోర్సెస్ అనేది ఇంగ్లీష్ మీడియంలోనే ప్రొవైడ్ చేస్తున్నారు. తెలుగు మీడియంలో ఏ కాలేజ్ కూడా ఇప్పుడు బీఈడీ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. బట్ మీరు ఎగ్జామ్ రాసుకునేటప్పుడు ఏంటంటే బోత్ మీడియంలో రాసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ క్వశ్చన్ పేపర్ కొన్ని యూనివర్సిటీస్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఇస్తాయి. బట్ మీరు ఎగ్జామ్ అనేది బోత్ మీడియంలో రాసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజెస్ ఏంటి అంటే మనకు తెలుగు మీడియంలో రాసుకోవడానికి అయితే పర్మిషన్ ఇవ్వట్లేరు. ఒకవేళ మీరు ఆ విధంగా ఏమైనా ఉంది అనుకుంటే కాలేజెస్ లిస్ట్లో మనకు ఫోన్ నెంబర్ అనేది ఉంది. మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటారో ఆ కాలేజ్ అథారిటీస్ కాల్ చేసి సార్ నేను ఇట్లా బీఎడ్ చేయాలనుకుంటున్నాను, మీ కాలేజ్లో తెలుగులో రాసుకోవడానికి అవకాశం ఉంటుందా, ఒకవేళ అవకాశం ఉంటే వెబ్ ఆప్షన్స్లో మీ కాలేజే పెట్టుకుంటానని వాళ్ళని అడగండి. సో వాళ్ళు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అది మీ ఇష్టం. బట్ మీకు కావాల్సిన అక్యురేట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు ఏ కాలేజ్లో అయితే బీఈడీ చేయాలనుకుంటారో ఆ కాలేజ్ వాళ్ళకి కాల్ చేసి సో మీరు తెలుగులో ఎగ్జామ్ రాయాలి అనుకున్నా, లేదా తెలుగు మీడియంలో బీఈడీ చేయాలనుకున్నా, ఇంగ్లీష్ మీడియంలో బీఈడీ చేయాలనుకున్నా ఒకసారి మీరు వెరిఫికేషన్ అయితే చేసుకోండి. బట్ మ్యాక్సిమం ఆఫ్ ది కాలేజెస్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియమే, తెలుగు మీడియంలో బీఈడీ కాలేజెస్ అయితే లేవు. సో మీరు ఒకసారి వెబ్సైట్లో వెతుక్కున్నా తెలుస్తుంది మీకు ఆ లిస్ట్ ఆఫ్ అది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తర్వాత సెలో బ్రో సో నాదేమో బీసీబీ బట్ అప్రూవ్డ్ అని అయిపోయిందా, సో ఓసీ అని అయితే వచ్చిందని చెప్తున్నారు. సో అప్రూవ్డ్ అయిన దాంట్లో మీకు ఓసీ అని వచ్చిందంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు బీసీబీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మీరు రిక్వెస్ట్ మెయిల్ చేయండి. దట్ ఈజ్ మన యొక్క ఎడ్సెట్ కన్వీనర్ వాళ్ళకు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని మళ్ళీ అప్లోడ్ చేయండి, మళ్ళీ వెరిఫికేషన్ చేయండి అని మీరు రిక్వెస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిక్వెస్ట్ ఏ విధంగా చేయాలని మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం అనేది అసలు ఎడ్సెట్కి సంబంధించి ప్రతి టాపిక్ పైన మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. మీరు జస్ట్ తెలంగాణ ఎడ్సెట్ అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి మీరు ఒకసారి స్క్రోల్ చేసినట్టయితే సో మేము డైలీగా ఒక్కొక్క టాపిక్ పైన 3 or 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము బేస్డ్ ఆన్ వ్యూవర్ రిక్వెస్ట్ని బట్టి. సో కొంచెం కంటెంట్ అనేది ఎక్కువ అవుతుంది, మీరు వీడియోస్ వెతుక్కోవడం కొంచెం మీకు దొరకకపోవచ్చు. బట్ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి అయితే తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా వీడియోస్ అనేది మీకు అందుబాటులో ఉంటాయి. సో ఈ యొక్క బీఈడీకి సంబంధించి మీ క్యాస్ట్ ప్రాబ్లం ఉన్నట్టయితే మీరు క్యాస్ట్ రీఅప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అది తర్వాత వచ్చేసి సార్ సో ఐ కంప్లీటెడ్ మై ఎంఎస్సీ కెమిస్ట్రీ ఇన్ ఓయూ నవ్ ఐ ఫర్ ది బీఎడ్ ఎలిజిబుల్ సంబంధించి స్కాలర్షిప్ గురించి అయితే అడుగుతున్నారు. సో బీఈడీ స్కాలర్షిప్కి సంబంధించి మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశామండి. దట్ ఈస్ పీజీ చేసిన స్టూడెంట్స్కి బీఎడ్లో స్కాలర్షిప్ వస్తుందా రాదా అని. నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే పీజీ చేసిన స్టూడెంట్స్కి బీఎడ్లో స్కాలర్షిప్ వస్తుంది. బట్ మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుందా రావట్లేదని తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అయితే కావాల్సి ఉంటుంది. మేము గూగుల్ ఫామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాము. సో గూగుల్ ఫామ్ లింక్ అనేది ఎవరైతే పీజీ చేసి బీఎడ్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. సో మీ యొక్క డీటెయిల్స్ని బట్టి మీ యొక్క ఎస్ఎస్సీ డీటెయిల్స్ని బట్టి మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారా కాదా అనేది మేము మీకు మెయిల్ ద్వారా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి అయితే పీజీ చేసిన స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వస్తుంది. బట్ మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే గూగుల్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ లింక్ అయితే మీరు ఫిల్ చేయండి. మీరు ఫిల్ చేసిన లింక్ను బట్టి సో ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి అయితే నేను అప్డేట్ ఇస్తాను. అండ్ అనదర్ బ్రో వచ్చేసి ఇక్కడ డిఎడ్కి సంబంధించి ఎప్పుడు బ్రో అంటున్నారు. సో డిఎడ్కి సంబంధించి అనేది మనకు ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అయితే ఉంటుంది అని అయితే మేడం చెప్పారు కన్వీనర్ ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసినప్పుడు. బట్ నాకు తెలిసి నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం
ప్రకారం మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ సెప్టెంబర్ సెకండ్ వీక్లో కానీ ఇంకా డిలే అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఈ కాలేజెస్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కాలేదు. అంటే మనం డిఎడ్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఆ కాలేజ్ అథారిటీస్ మేము ఈ ఇయర్ డిఎడ్ కోర్సెస్ ఆఫర్ చేస్తామని రిజిస్టర్ చేసుకోవాలి. అలా ఎక్కువ కాలేజెస్ అనేది ఈ ఇయర్ రిజిస్టర్ చేసుకోలేదు. వాళ్ళు చేసుకున్న తర్వాత కాలేజెస్ లిస్ట్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత మనకు కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అనే అప్డేట్ అయితే ఇస్తారు. సో మీరు వెయిట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన నేను డిఎడ్ గురించి కూడా వీడియో అయితే చేస్తాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సో వీడియో అయితే చూడండి. గుడ్ మార్నింగ్ సార్. సో నిర్మల్ డిస్ట్రిక్ట్ సార్ ఏ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్లో చేయాలి సార్ అంటున్నారు. సో మీరు నిర్మల్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి ఓన్లీ మీరు నిర్మల్ కాలేజెస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ వస్తుందా రాదని ఫస్ట్ డౌట్. కాబట్టి మీ ర్యాంక్ ఎంత, మీ కేటగిరీ ఏంటి, మీరు ఏ మెథడాలజీకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు మీరు కామెంట్లో క్లియర్గా చెప్తే సో మీకు అనుకున్న కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందో ఉండదా అని అయితే మేము చెప్పగలుగుతాము. సో ప్లీజ్ ఎవరైతే నేను ఏ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని కామెంట్ చేసే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ మీ ర్యాంక్ ఎంత వచ్చింది, మీ కేటగిరీ ఏంటి, మీ మెథడాలజీ ఏంటి, మీరు ఏ ప్రాంతంలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు అది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీకు సీట్ అనేది వస్తుందా రాదా అనేది అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే వితౌట్ కేటగిరీ వితౌట్ ర్యాంక్ తోటి మేము అజ్యూమ్ చేయలేము మీకు సంబంధించిన సీట్ వస్తుందా రాలేదా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ బయోసైన్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, బయోసైన్స్లో ఒక 20,000 ప్లస్ వచ్చింది అనుకోండి. సో మనం తక్కువ కాలేజెస్ పెట్టుకుంటే సీట్ రాదు. సోషల్ సైన్స్ అనుకోండి 20,000 ప్లస్ ఉన్నా కూడా ఈజీగా సీట్ అనేది రావడం జరుగుతుంది. బట్ బయోసైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ సీట్ రావాలంటే కొంచెం కష్టం అవుద్ది. కాబట్టి మీరు ర్యాంక్ మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి మేము డీటెయిల్ రిప్లై అయితే ఇస్తాము. తర్వాత వచ్చేసి ఫీజు రీంబర్స్మెంట్ ఎంత వస్తుంది సార్ అని చెప్పారు. సో గుడ్ క్వశ్చన్. ఫీజు రీంబర్స్మెంట్ గురించి మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము. బట్ ఇక్కడ అడిగారు కాబట్టి మళ్ళీ ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను. సో ఎవరైతే స్కాలర్షిప్ కోసం డౌట్స్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు స్కాలర్షిప్కి సంబంధించి మనకు మేజర్గా 3 కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్స్ వచ్చేసి ఓసీకి సంబంధించి, సెకండ్ స్టూడెంట్స్ వచ్చేసి బీసీకి సంబంధించి, అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ కేటగిరీ అయితే ఉంటారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఉంటారు. సో ఇక్కడ ఓసీ స్టూడెంట్స్కి ఓన్లీ ట్యూషన్ ఫీ అయితే రావడం జరుగుతుంది. మీరు కనుక బీఈడీ కాలేజ్లో జాయిన్ అయ్యి మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే ఓసీ స్టూడెంట్స్ స్కాలర్షిప్ అందరూ ఎలిజిబుల్ కారు, కొంతమంది ఎలిజిబుల్ అవుతారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కానీ ఈబీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు కానీ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు. అలాంటి స్టూడెంట్స్కి ఎంత వస్తుందంటే ఇక్కడ 13,500 రియంబర్స్మెంట్ అయితే ఫర్ ఇయర్ రావడం జరుగుతుంది. అంటే మనం కాలేజ్ ఫీ ఇంతకుముందు కంపేర్ చేసుకున్నాం. ఒక కాలేజ్కి 34,000 ఉంది సార్ అంటే ఈ 34,000 కానీ మీకు జస్ట్ ఎంత వస్తుందంటే 13,500 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. అది ఓసీ స్టూడెంట్స్కి. ఇన్ కేస్ బీసీ స్టూడెంట్స్ అయినా సిమిలర్గా వస్తుంది. మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే మీరు కూడా స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే మీకు 13,500 మాత్రమే రావడం జరుగుతుంది. అంటే 34,000 ట్యూషన్ ఫీకి గాను 13,500 మాత్రమే బీసీ ఓసీ స్టూడెంట్స్కి రావడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ మొత్తం స్టూడెంట్ పే చేయాల్సి ఉంటుంది ఫర్ ఇయర్. మీరు బీఈడీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్కి పే చేయాలి, సెకండ్ ఇయర్ కూడా మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక కాలేజ్ ఫీకి సంబంధించి సో ఎస్సీ ఎస్టీకి ఏ విధంగా ఉంటుందంటే సో ఎస్సీ ఎస్టీకి ఫుల్ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీ స్టూడెంట్స్ కానీ వీరికైతే ఫుల్ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్కి వచ్చేసి మీకు ఫుల్ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. 34,000 కనుక మీ యొక్క కాలేజెస్ లిస్ట్లో కనిపిస్తున్నట్టయితే మీరు స్కాలర్షిప్కి అప్లై చేస్తే మీకు 34,000 అయితే రావడం జరుగుతుంది. అంటే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉంటేనే, కొంతమంది స్టూడెంట్స్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉంటారు, కొంతమంది ఎలిజిబుల్ ఉంటారు. అలా మీరు ఎలిజిబుల్ ఉన్నట్టయితే 34,000 అయితే రావడం జరుగుతుంది. అండ్ స్కాలర్షిప్లో వచ్చేసి మనకు 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. ట్యూషన్ ఫీ ఉంటుంది, ఎంటీఎఫ్ అనేది ఉంటుంది. సో ట్యూషన్ ఫీ ఎంటీఎఫ్ సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే ఓన్లీ ఓసీ స్టూడెంట్స్కి ఏమొస్తుందంటే ట్యూషన్ ఫీ వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే ఆర్టీఎఫ్ అంటాం. సో ఇక్కడ ట్యూషన్ ఫీకి సంబంధించి తర్వాత ఎంటీఎఫ్ అనేది వచ్చేసింది మెస్ ఫీ అనేది ఓసీ స్టూడెంట్స్కి రాదు. బీసీ స్టూడెంట్స్కి వస్తుంది, ఎస్సీ ఎస్టీకి వస్తుంది, మైనార్టీ స్టూడెంట్స్కి వస్తుంది. అది మీకు హాస్టల్ ఉంటేనేమో ఫర్ మంత్ 1,500 వస్తుంది. మీకు హాస్టల్ లేకపోతే ఫర్ మంత్ 650 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. స్కాలర్షిప్ గురించి మేము డీటెయిల్ వీడియో చేసామండి. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆ వీడియో లింక్ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది. సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. స్కాలర్షిప్ సంబంధించి ఆ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ సో మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. హలో అండి, నాకు వచ్చేసి 1066 ర్యాంక్ వచ్చింది ఓసీ కేటగిరీ. డైలీ కాలేజ్కి వెళ్ళలేను, కిడ్స్ ఉన్నారు. సో మాసప్ ట్యాంక్ కాలేజ్కి వస్తే డైలీ కంపల్సరీగా వెళ్ళాలంటున్నారు. సో మీరు మాసప్ ట్యాంక్ కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఒకవేళ ఖచ్చితంగా రెగ్యులర్గా కాలేజెస్కి అయితే రావాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీకు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్ స్టూడెంట్స్ సో మెనీ స్టూడెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అండ్ మీ సీనియర్స్ కూడా నాకు టచ్లో ఉన్నారు. సో మన తెలంగాణలో ఉన్న కొన్ని కాలేజెస్లో ఏదైనా అటెండెన్స్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండే కాలేజ్ ఏదైనా ఉందా అంటే నెంబర్ 1 స్థానంలో మనకు వచ్చేసి ఏంటంటే ఈ యొక్క మాసప్ ట్యాంక్ అయితే ఉంటుంది. సో మీరు మాసప్ ట్యాంక్ని ఫస్ట్ ఆప్షన్గా చూస్ చేసుకోకండి. ఒకవేళ మీరు ఫీ గురించి ఆలోచించినట్లయితే సో రెగ్యులర్గా అయితే కాలేజెస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో రెగ్యులర్గా కాకపోయినా మనము వీక్లీ ఒక 4 to 5 డేస్ అయినా అటెండెన్స్ అయితే మ్యాండేటరీ అంటారు వాళ్ళు. రిమైనింగ్ 2 డేస్ అంటే ఏదో మేనేజ్ చేసుకోవచ్చు, కానీ మాక్సిమం ఒక 4 డేస్ అయితే మనం ఖచ్చితంగా కాలేజ్కి అయితే వెళ్ళడానికి అయితే వాళ్ళు కండిషన్స్ అయితే పెడతారు. అండ్ టీపీ అనేది మ్యాండేటరీ ఉంటుంది, టీచింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, స్కూల్ విజిటింగ్ ఉంటుంది. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ మ్యాండేటరీ. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు సో ఇది
ఒకసారి ఆలోచించండి మాసప్ ట్యాంక్ సంబంధించి. అండ్ అవసరమైతే సో ఒకసారి మృణాలి మేడం తోటి మాట్లాడండి. సో మేడం మనకు సో కాలేజ్ సంబంధించి అథారిటీ సూపర్వైజర్లో అయితే ఉంటారు. మీరు కాలేజెస్ లిస్ట్లో ఉన్న నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. బట్ నా యొక్క సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్లో అయితే అటెండెన్స్ అయితే మ్యాండేటరీ అడుగుతారు. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు సో బ్రో నా ర్యాంక్ వచ్చేసి 7048 ర్యాంక్ వచ్చింది ఎస్సీ కేటగిరీ, నాకు ఓయూలో సీట్ వస్తుందా అంటున్నారు. లాస్ట్ ఇయర్ ఓయూ కట్ ఆఫ్. సో ఇక్కడ ఎవరైనా సరే ఈ బ్రో చెప్పిన కామెంట్ని అయితే మీరు గుర్తుంచుకోండి. సో 7000 ర్యాంక్ ఉన్న వారికి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ, కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ, లేదా తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్లో కానీ సీట్ అయితే రాదు. మీరు ట్రై చేస్తే గవర్నమెంట్ కాలేజెస్లో వస్తాయి. లైక్ మనకి ఇక్కడ మహబూబ్నగర్లో ఉన్న డైట్ కాలేజ్ కానీ, నల్గొండలో ఉన్న డైట్ కాలేజెస్ కానీ, లేకపోతే సో మనకు తెలంగాణలో మన హన్మకొండలో ఉన్న డైట్ కాలేజెస్ కానీ, ఇలా గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సీట్ రావడం జరుగుతుంది. కానీ క్యాంపస్లో అయితే రాదు ఈ ర్యాంక్కి. సో మీరు ట్రై చేసినా కూడా రాదు. సో వెబ్ ఆప్షన్లో ప్రియారిటీ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు క్యాంపస్లో కనుక సీట్ రావాలంటే సింపుల్గా ఒక 1000 లోపు ర్యాంక్ ఉండాలి. అది కేయూలో కానీ లేకపోతే టీయూలో కానీ ఛాన్స్ అయితే ఉంటుంది సీట్ రావడానికి. అండ్ మీకు ఒక 300 లోపు ఉన్నట్టయితే మీరు ఓయూలో అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 7000 ప్లస్ ర్యాంక్ ఉంది కాబట్టి మీకు ఓయూ మెయిన్ క్యాంపస్లో సీట్ రాదు. వాటికి సంబంధించిన అనుబంధ కాలేజీలో అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో బ్రో మై ర్యాంక్ వచ్చేసి ఏంటంటే 1361 కెన్ ఐ గెట్ సీట్ ఇన్ మాసప్ ట్యాంక్ అంటున్నారు. సో ఖచ్చితంగా హోప్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీకు రిజర్వేషన్ అనేది మీరు మెన్షన్ చేస్తే, సో మీ రిజర్వేషన్ అనేది మెన్షన్ చేస్తే దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఎవరు భూమి స్పార్క్లెస్ అని అయితే ఇచ్చారు. సో ఈ కామెంట్స్ చాలా వరకు నేను వీడియోస్లో చూస్తున్నాను. ప్రతి కామెంట్కి అయితే తను రిప్లై ఇస్తున్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. సో మీరు ఎవరైనా సరే సో మీరు కామెంట్స్కి రిప్లై ఇస్తున్నారు ఇన్ టైంలో. థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే సో ఎవరైతే ఇక్కడ 1361 ర్యాంక్ వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు కేటగిరీ అనేది మెన్షన్ చేసి మెథడ్ ఏంటి అనేది మెన్షన్ చేస్తే మీకు సీట్ వస్తుందా రాలేదని మేము చెప్పగలుగుతాము. బట్ ఇక్కడ మాసప్ ట్యాంక్లో కూడా గట్టి కాంపిటీషన్ అయితే ఉంటుంది. సీట్ అలాట్మెంట్కి సంబంధించి కాంపిటీషన్ ఎక్కువ ఉన్న కాలేజ్లో సీట్ రావాలంటే మనకు బెటర్ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా అన్న బీఈడీ ఆర్ డైట్ డిగ్రీ కంప్లీట్ అయినాక స్కాలర్షిప్ వస్తుందా అంటున్నారు. సో ఇక్కడ నో ప్రాబ్లం అమ్మ. మీరు సో ఇప్పుడు బీఈడీ చేస్తున్నారు అనుకోండి, మీరు ఇప్పుడు బీఈడీ చేస్తున్నారు, గతంలో ఆల్రెడీ సో మీరు డైట్ చేస్తే సో డైట్ చేస్తుంటే స్కాలర్షిప్ అయితే వస్తుంది. కానీ డిగ్రీ చేసిన తర్వాత డైట్ చేస్తే స్కాలర్షిప్ రాదు. డిగ్రీ తర్వాత మీరు టీటీసీ చేస్తే స్కాలర్షిప్ రాదు. బట్ డిగ్రీ తర్వాత బీఈడీ చేస్తే మాత్రం స్కాలర్షిప్ వస్తుంది. అండ్ డైట్ తర్వాత బీఈడీ చేసిన స్కాలర్షిప్ వస్తుంది. కానీ డిగ్రీ చేసి తర్వాత మీరు టీటీసీ చేస్తే మాత్రం స్కాలర్షిప్ అయితే రాదు. అది మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అన్నయ్య హాల్ టికెట్ అండ్ ర్యాంక్ సెట్ చేసా బట్ లాగిన్ అవ్వట్లేదు బ్రో, స్టేటస్ చెక్ చేయడం అంటే ఎందుకు ఎలా అవుతుంది బ్రో? సో 20th రోజు కౌన్సిలింగ్ కంప్లీట్ చేసా అంటున్నారు. సో మీరు పెట్టిన కామెంట్ నాకు క్లియర్గా అర్థం అవ్వట్లేదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సో మీకు సంబంధించి హాల్ టికెట్ ప్రాబ్లం ఉన్నా, లాగిన్ ప్రాబ్లం ఉన్నా సో మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. మా టీం అయితే మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ సంబంధించి ప్రాసెస్ ఉన్నప్పుడల్లా సో ఈ యొక్క ఛానల్ కోసం సో టీమ్ మెంబర్స్ అయితే మేము వర్క్ చేస్తున్నాము. డేటా కలెక్ట్ చేయడం కోసం కావచ్చు, కామెంట్స్ రిప్లై ఇవ్వడం కోసం కావచ్చు, అండ్ ఇన్ టైంలో మీకు అప్డేట్స్ ఇవ్వడం కోసం కావచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ సో మాకు మెయిల్ ద్వారా కానీ కాంటాక్ట్ అయితే మేము అప్డేట్స్ అయితే ఇస్తాము. సో అన్న ఓపెన్ పేజీ ఓయూ నోటిఫికేషన్ వచ్చింది. సో అప్లై చేస్తూ ఒక వీడియో చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ కావచ్చు, సజెషన్ కావచ్చు. సో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది బాగుంది. ఖచ్చితంగా మేము వీడియో చేస్తాము ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది. బట్ ఇప్పుడు కొంచెం డిలే అయితే అవుతుంది. ఎందుకంటే మేము ఇప్పుడు ప్రజెంట్ సిబిగిట్కి సంబంధించిన అప్డేట్, లాస్ట్కి సంబంధించిన అప్డేట్, టీటీసీకి సంబంధించిన అప్డేట్, ఇలా సో మెనీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. ఓయూ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ వీడియో చేస్తాము కానీ కొంచెం డిలే అవుతుంది. వెయిట్ ఫర్ దట్. అండ్ తర్వాత సార్ లాస్ట్ ఇయర్ శతవాహన యూనివర్సిటీ కట్ ఆఫ్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? శతవాహన యూనివర్సిటీలో మనకు బీఈడీ కాలేజ్ లేదమ్మా. సో ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో మీకు సీట్ అయితే ఈజీగా వస్తుంది. బట్ మీ ర్యాంక్ ఏంటి, మీ కేటగిరీ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మనం చెప్పగలుగుతాము. సో మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఆ కట్ ఆఫ్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోలేము. కట్ ఆఫ్ లిస్ట్ అనేది కౌన్సిలింగ్ కంటే ముందే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆ ప్రీవియస్ డేటా అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఒకవేళ ప్రీవియస్ డేటా కనుక లింక్ ఓపెన్ అయితే నేనే నెక్స్ట్ వీడియో చేస్తాను. మీకు సంబంధించి మీరు ఏ విధంగా తెలుసుకోవాలనేది మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మాక్సిమం అయితే ప్రీవియస్ కట్ ఆఫ్ మనం ఇప్పుడు చూసుకోలేము. బట్ మీకు కామెంట్ చేయండి. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఆ ర్యాంక్ బట్టి మేము రిప్లై ఇస్తాము. మీ ర్యాంకు, మీ కేటగిరీ, మీ మెథడాలజీ ఏంటి అనేది కామెంట్ చేయండి. మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది కూడా చెప్పండి. సో శతవాహన యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో లేదు, అది గుర్తుంచుకోండి. అండ్ తర్వాత వచ్చేసి హాయ్ సార్, నాకు ర్యాంక్ వచ్చేసి 10,306 వచ్చింది. బీసీబీలో ఫ్రీ సీట్ వస్తుందా? మాది వరంగల్ ఫాతిమా కాలేజ్లో వస్తుందా? సో మీకు ఫాతిమా కాలేజ్లో అయితే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు మేల్ ఆ ఫీమేల్ అనేది కూడా మెన్షన్ చేస్తే దాన్ని బట్టి ఇంకా ఈజీగా మేము చెప్పడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీ మెథడాలజీ కూడా మెన్షన్ చేస్తే మాత్రం ఈజీగా మేము చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. సో 10,000 ర్యాంక్ ఉంది కాబట్టి సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది వరంగల్లో. నో ప్రాబ్లం. మీరు వెబ్ ఆప్షన్స్లో అయితే సో వరంగల్లో ఉన్న ఆల్ కాలేజెస్కి అయితే ప్రియారిటీ ఇవ్వండి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ సో అన్న నేను అప్లై చేసినప్పుడు ఓయూ అని వచ్చింది. నాకు ఖమ్మం కాలేజ్లో చదువుకోవాలి. సో మాది ఖమ్మం
ప్రాబ్లం. సో నో ప్రాబ్లం. అది ఓయూ అంటే తెలంగాణకు లోకల్ అయిన విద్యార్థులకు ఓయూ అనేది రావడం జరుగుతుంది. సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. అన్న నేను వచ్చేసి శతవాహన యూనివర్సిటీలో చదివాను, నాకు శతవాహన యూనివర్సిటీ అని రావాలి కదా, ఓయూ వస్తుందని చెప్తున్నారు. సో ఓయూ అంటే మీరు తెలంగాణకు లోకల్ అనమాట. అంటే లాస్ట్ 7 years, దట్ ఈస్ 9th క్లాస్ నుంచి మీరు డిగ్రీ వరకు తెలంగాణలో ఏదో ఒక ప్రాంతంలో చదివినట్లయితే దానికి ఓయూ అనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఓయూ వచ్చినట్టయితే మీరు తెలంగాణకు లోకల్ అనమాట. బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఏ కాలేజ్లో అయినా జాయిన్ అవ్వచ్చు. దట్ ఈస్ మీరు శతవాహన యూనివర్సిటీకి సంబంధించి కానీ, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కానీ, ఖమ్మంలో కానీ, సో మనకు ఆల్రెడీ లిస్ట్ అనేది వచ్చింది, మీరు ఏ కాలేజ్లో అయినా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్కి సంబంధించి వివేకానంద కాలేజ్ చూపించట్లేదు కాకతీయ యూనివర్సిటీలో అని చెప్తున్నారు. సో కాకతీయ యూనివర్సిటీలో ఆదిలాబాద్కి సంబంధించిన వివేకానంద కాలేజ్ చూపించట్లేదు అంటే కాలేజ్ అథారిటీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఆ కాలేజ్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇన్ కేసు మీకు డౌట్స్ ఉన్నట్టయితే డైరెక్ట్గా కాలేజ్ అథారిటీస్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఎవరైతే ఆదిలాబాద్ వివేకానంద కాలేజ్ చూపించట్లేదు సార్ అని కామెంట్ చేయడం జరిగిందో, మీరు మీ నియర్ బై కాలేజ్ ఏదైతే ఆదిలాబాద్లో వివేకానంద కాలేజ్ ఉందో ఆ కాలేజ్ అథారిటీస్ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకు చూపించట్లేదు అనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళు రిజిస్టర్ చేసుకోలేదేమో, మేబీ రిజిస్టర్ చేసుకోకపోతే లిస్ట్లో అయితే చూపించదు. మేబీ వెబ్ ఆప్షన్స్ వరకు ఎనేబుల్ కావచ్చు. అంటే మీకు నియర్ బై ఉన్న కొన్ని కాలేజెస్ అనేది లిస్ట్లో లేకపోయినా కూడా వెబ్ ఆప్షన్స్ వరకు మనకి ఎనేబుల్ అయితే అవుతాయి. దానికోసం అయితే వెయిట్ చేయండి. సో అన్న బీఈడీ వెబ్ ఆప్షన్ డేట్స్ గురించి ఇన్ఫార్మ్ చేయండి. సో ప్రతి వీడియోలో చెప్తున్నామండి బీఈడీ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకు ఆల్రెడీ సో దానికి సంబంధించిన స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 24, 25, 26 డేస్లో అయితే స్టార్ట్ అవుతాయి. వాటి కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఆ రోజు నేను డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనేది ఈచ్ టాపిక్ గురించి నేను గైడ్ చేస్తూ వీడియో అయితే చేస్తాను. అప్డేట్ కోసం వెయిట్ చేయండి. లేదా డైరెక్ట్గా మీరు మాతో వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టించుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, సో మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయితే మా టీమ్ మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సార్ వెబ్ ఆప్షన్ డేట్స్ చేంజ్ చేశారు అంటున్నారు. ఎస్, వెబ్ ఆప్షన్ డేట్స్ అనేది చేంజ్ చేశారు. సో నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పడం జరిగింది. 24th నుంచి 26th వరకు వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. యాక్చువల్గా మనకి ఈ రోజు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, అందుకే సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు. సో అన్న ఇక్కడ బీఈడీ కాలేజెస్ హాస్టల్ స్పెషాలిటీ ఉంటుందంటే ఆల్రెడీ నేను కామెంట్ చేయడం జరిగింది. బీఈడీ కాలేజెస్లో హాస్టల్ స్పెషాలిటీ అనేది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని సార్లు మనకు తెలంగాణ యూనివర్సిటీలో కూడా హాస్టల్ స్పెషాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్డ్ ఆన్ జాయిన్ అయిన స్టూడెంట్స్ రిక్వెస్ట్ని బట్టి వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ హాస్టల్కి కాలేజ్కి డిస్టెన్స్ అయితే ఉంటుంది, మీకు ట్రావెలింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ మనకు హాస్టల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో షెల్టర్ ఉంటుంది, అంటే జస్ట్ మనకు అకామిడేషన్ అనేది ఇస్తారు కానీ ఫుడ్ అయితే ఇవ్వరు. సో మీకు హాస్టల్ స్పెషాలిటీ అనేది ఉండదు. జస్ట్ ఒక రూమ్ ఇస్తారు, ఆ రూమ్లోనే మీరు మీల్స్ అనేది మీరే తెచ్చుకోవాలి, మీరే వండుకోవడం లాంటివి ఉంటాయి. లైక్ మీరు మాసప్ ట్యాంక్ డైట్ కాలేజ్ తీసుకున్నా, లేకపోతే మనకు హన్మకొండ డైట్ కాలేజ్ తీసుకున్నా, నెక్స్ట్ వచ్చేసి నల్గొండ డైట్ కాలేజ్ తీసుకున్నా, అండ్ సేమ్ టైం ఏంటంటే ఇక్కడ మహబూబ్నగర్లో ఉన్న డైట్ కాలేజ్ తీసుకున్నా కూడా హాస్టల్ ఫెసిలిటీ అయితే లేదు, కానీ జస్ట్ మీకు షెల్టర్ ఇస్తారు, మీరు ఫుడ్ అనేది మీల్స్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా ప్రైవేట్ కాలేజెస్కి బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి సో అక్కడ ప్రైవేట్ హాస్టల్స్ అయితే ఉంటాయి, మీరు పే చేసుకొని ఉండాల్సి ఉంటుంది. లేదా ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ వెల్ఫేర్కి సంబంధించిన హాస్టల్స్ అనేవి ఉంటాయి. హాస్టల్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ కాలేజ్కి సంబంధించి అఫీషియల్గా హాస్టల్స్ అయితే లేవు. పీజీ కంప్లీట్ చేశాక బీఎడ్ చేస్తే స్కాలర్షిప్ వస్తుందా? సో పీజీ కంప్లీట్ చేసిన తర్వాత బీఎడ్ చేస్తే స్కాలర్షిప్ వస్తుందా అంటే యాజ్ పర్ నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం పీజీ తర్వాత బీఎడ్ చేస్తే స్కాలర్షిప్ వస్తుంది. బట్ అది పర్సన్ని బట్టి ఉంటుంది. సో మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబులా కాదా అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ ప్రకారం దాన్ని బట్టి మీరు పర్ఫెక్ట్గా ఎలిజిబులా కాదా అనేది చెప్పగలుగుతాం. గూగుల్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి ఆ గూగుల్ ఫామ్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. నెక్స్ట్ మేము డైరెక్ట్గా మీకు మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ సార్ అనేది చెప్పడం జరిగింది. సో కొన్నిసార్లు ఇలాంటి కామెంట్స్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ వెబ్ ఆప్షన్ డేట్స్ చేంజ్ చేశారని అడిగారు. సో వెబ్ ఆప్షన్ డేట్స్ అనేది చేంజ్ చేశారండి. ఇప్పటికే ఆల్రెడీ చెప్పాను, మనకు 24th, 25, 26th రోజు అయితే వెబ్ ఆప్షన్స్ డేట్స్ అయితే ఉంటాయి. ఆ డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇక్కడ ఎవరో ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారికి, డేట్స్ చేంజ్ అయినట్టుగా. అండ్ సో అన్న మరి సో పీడబ్ల్యూ స్కాలర్షిప్కి సంబంధించి పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి ఫుల్ స్కాలర్షిప్ రాదా అంటున్నారు. యాక్చువల్గా మేము లాస్ట్ 3 years నుంచి ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీ డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ గురించి డేటా అయితే కలెక్ట్ చేసాము. బట్ ఒక్క స్టూడెంట్ కూడా పర్సన్స్ విత్ డిజబిలిటీ బీఎడ్ చేస్తున్నట్టుగా, వాళ్ళకి ఫుల్ రియంబర్స్మెంట్ వచ్చినట్టుగా, లేదా బీసీ స్టూడెంట్ అయినట్టుగా మాకు ఎవరు కూడా లేరండి. సో అలా తెలుసుంటే నేను ఖచ్చితంగా మీ గురించి అయితే ట్రై చేస్తాను. ఎనీవే సో ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి స్కాలర్షిప్ ఎలా వస్తుంది అనేది క్లారిటీ కావాలి అన్నారు కాబట్టి నేను అప్డేట్ అయితే ఇస్తాను. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. స్పెషల్లీ మీ కామెంట్ని దృష్టిలో ఉంచుకొని నేను డేటా అయితే కలెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఓసీ స్టూడెంట్స్ని, బీసీ స్టూడెంట్ని, పర్సన్స్ విత్ డిజబిలిటీ నాకెందుకు ఫుల్గా రావట్లేదు అన్న ఈ క్వైరీ లాంటిది నేను ఖచ్చితంగా డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో లాస్ట్ వన్ వచ్చేసి సో ఇది ఒక వన్ ఆఫ్ ది పాజిటివ్ కామెంట్ అని చెప్పొచ్చు. సో టోటల్గా మనకు ఈ రోజు కాలేజెస్ లిస్ట్ విషయంలో ఉన్న డౌట్స్ అయితే ఇవి. సో ఇంకా మీకు ఏమన్నా కొత్తగా కామెంట్స్ ఉన్నా, కొత్త డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. నెక్స్ట్ ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.